హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు టెర్రస్ ఫార్మింగ్లో భాగంగా ముల్లంగి మొక్కను ఎలా పెంచాలో చూపిస్తాను. ముల్లంగి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇది ఒక లో క్యాలరీ బట్ న్యూట్రియంట్స్ ఎక్కువ కలిగిన ఒక వెజిటబుల్. ముల్లంగిలో విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వడానికి యాజ్ వెల్ యాజ్ డైజెషన్ బాగుండడానికి హెల్ప్ చేస్తుంది. ముల్లంగిలో వాటర్ కంటెంట్ ఎక్కువ, సో దానివల్ల బాడీ కూల్గా ఉంటుంది. డీహైడ్రేషన్ని తగ్గిస్తూ టాక్సిన్స్ని ఫ్లష్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. రెగ్యులర్గా ముల్లంగి తినడం వల్ల కొలెస్ట్రాల్ మరియు బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని కంట్రోల్ ఉంచడం జరుగుతుంది. డయాబెటీస్ ఉన్న వారికి కూడా ఇది మంచిది, ఎందుకంటే బ్లడ్ షుగర్ స్టెబిలైజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఆకులు కూడా ఐరన్ మరియు కాల్షియంతో రిచ్గా ఉంటాయి, సో బోన్ స్ట్రెంత్ మరియు బ్లడ్ హెల్త్కి ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ముల్లంగి మన రోజువారీ వంటలో కలుపుకుంటే సో ఆరోగ్యంతో పాటు మన బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తూ న్యాచురల్ సపోర్ట్ అనేది ఇస్తుంది. సో మరి మీరు కూడా ముల్లంగి యూజ్ చేస్తూ ఉంటారా? యూజ్ చేస్తూ ఉంటే మీరు ఏ వంటకంలో వాడుతున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ముల్లంగి మొక్కను పెంచడానికి 12x12 సైజ్ గ్రో బ్యాగ్ సరిపోతుంది అండ్ సీడ్స్ మెథడ్లో ప్లాంట్ చేయాలి. ముల్లంగి సీడ్స్ని మనం జనరల్గా నర్సరీలో కొనుక్కోవచ్చు. మ్యాక్స్ ఆ సీడ్స్ ప్యాక్ వచ్చి 20 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు సాయిల్, కోకోపీట్ అండ్ వెర్మీ కంపోస్ట్ని రెడీగా బ్లెండ్ చేసుకొని పెట్టుకోండి. సో మిక్స్ చేసిన తర్వాత ప్లాంట్ గ్రో బ్యాగ్లో ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఈ మూడు కలిపిన మిక్స్ వేయడం వల్ల వాటర్ రిటెన్షన్, న్యూట్రియన్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రూట్స్ గ్రోత్ చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ప్లాంట్ గ్రో బ్యాగ్లో మిక్సీలా ఫిల్ చేశాక జెంటిల్ వాటరింగ్ చేసి సాయిల్ని మాయిస్ట్గా పెట్టండి అండ్ 1 ఇంచ్ డెప్త్లో సీడ్స్ని పెట్టి లైట్గా సాయిల్తో కవర్ చేయండి. ముల్లంగికి 6 నుంచి 7 గంటలు డైరెక్ట్ సన్లైట్ అనేది ఉండాలి అండ్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ కన్సిస్టెంట్ వాటరింగ్ చేస్తే చాలు. ఓవర్ వాటరింగ్ మాత్రం చేయకండి. 4 నుంచి 6 రోజుల్లో సీడ్స్ జర్మినేట్ అవుతాయి. మ్యాక్స్ 25 to 40 డేస్లో హార్వెస్ట్కి రెడీ అవుతుంది. టెండర్ స్టేజ్లో హార్వెస్ట్ చేయాలి. లేట్ హార్వెస్ట్ చేస్తే ముల్లంగి చేదు వస్తుంది. ముల్లంగి ఆకులు కూడా ఫ్రై లేదా కర్రీలోకి యూజ్ చేసుకోవచ్చు. అంతే, ఇలా సింపుల్గా మన టెర్రస్లో ఆర్గానిక్గా ముల్లంగి మొక్కను పెంచుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గార్డెనింగ్ టిప్స్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మీరు పెంచిన ప్లాంట్ ఎలా వచ్చిందో ఫేస్బుక్ పేజ్లో ట్యాగ్ చేసి అప్లోడ్ చేయడం మాత్రం మర్చిపోకండి.